ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లాడండి. మన అంశము సుఖముగా బ్రతుకుటకు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు, అధికారుల కొరకు, ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థించాలట. నిన్న విన్న వాక్యంలో 4 సమయాలు ప్రార్థించాలని ఉంది కదా. వేకునే దేవుని స్తుతించాలి. స్తుతించుట ద్వారా నా స్థితిని మారుస్తాడు. ప్రార్థన ప్రారంభించిన వెంటనే మన అవసరాల కొరకు కాక దేవుని పరిచర్య కొరకు ప్రార్థించాలి. సేవకుల కొరకు, వారి కుటుంబాల అవసరాల కొరకు ప్రార్థించాలి. అనేక ఆత్మను సంపాదించుటకు సేవకులకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు ప్రార్థించాలి. సేవకుల ఆరోగ్యం కొరకు ప్రార్థించాలి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దేవుడు వారికి సమృద్ధిగా పంపించినట్లు మనం బలంగా ప్రార్థించాలి. మనం సేవ కొరకు ఎంత ప్రార్థిస్తే పరిచర్య అంత గొప్పగా జరుగుతుంది.